సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి వారం మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా, అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు మరో మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా సోమేశ్వరపురం అనే గ్రామంలో రంగయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు పిల్లలు. అతను ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి వాటిని తిరిగి చెప్పిన సమయంలోపు ఇవ్వకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చేస్తూ ఉండేవాడనమాట. కానీ అవసరానికి డబ్బు దొరక్కపోతే అందరూ కూడా రంగయ్య దగ్గరికే పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళు. అలా ఆ ఊరిలో వడ్డీ వ్యాపారిగా పేరు తెచ్చుకున్నాడు రంగయ్య. అదే గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడనమాట. అతను ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. తనకున్నటువంటి కొద్దిపాటి పొలంలో సాగు చేస్తూ వచ్చిన ధాన్యాన్నే వాడుకుంటూ ఉండేవాడనమాట. డబ్బు లేకపోతే లేనట్లు ఉండేవాడు. కానీ రంగయ్య దగ్గరకు మాత్రం అప్పు కోసం వెళ్ళేవాడు కాదు. అందరూ నా దగ్గరకు అప్పు కోసం వస్తున్నారు, కానీ సోమయ్య మాత్రం నా దగ్గరికి అప్పు కోసం రావటం లేదు అని అనుకునేవాడు రంగయ్య. ఇది ఇలా ఉండగా ఒకరోజు రంగయ్య పక్క గ్రామంలో తనకు రావాల్సిన డబ్బు వసూలు చేసుకుని తిరిగి వస్తూ ఉండగా దారిలో తన డబ్బు సంచి పడిపోతుంది. దాంట్లో సుమారు 5,000 రూపాయలు ఉంటాయన్నమాట. ఇంటికి వచ్చి చూసుకునేసరికి డబ్బు మూట కనిపించదు. అయ్యో, నా డబ్బులు పోయాయి అని బాధపడుతూ దారిలో వస్తుండగా నా డబ్బుల సంచి పోయింది, అది తెచ్చి ఇచ్చిన వారికి 1,000 రూపాయలు ఇస్తాను అని చాటింపు వేయిస్తాడు రంగయ్య. ఆ సంచి సోమయ్యకి దొరుకుతుందన్నమాట. ఎవరో ఇది పోగొట్టుకున్నారు అని జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో పెడతాడు. చాటింపు విన్నటువంటి సోమయ్య ఇది ఆ రంగయ్య సంచి అనుకుని వాళ్ళింటికి తీసుకుని వెళ్ళి నాకు దారిలో ఈ సంచి దొరికింది అని ఇస్తాడనమాట. అప్పుడు రంగయ్య గబగబా దాన్ని తీసుకుని డబ్బు లెక్క పెట్టుకుంటాడు. బహుమానంగా చెప్పిన 1,000 రూపాయలు ఇస్తాడని కూర్చుంటాడు సోమయ్య. ఎంతసేపటికి డబ్బు ఇవ్వకపోయేసరికి మీరు బహుమానంగా ఇస్తానన్న డబ్బులు ఇస్తే నేను వెళ్తాను అంటాడు సోమయ్య. దానికి రంగయ్య, అదేంటి, నా సంచిలో 6,000 రూపాయలు ఉండాలి, ఇప్పుడు 5,000 మాత్రమే ఉన్నాయి, నువ్వు నీకు రావాల్సిన 1,000 రూపాయలు తీసుకుని మిగతావి నాకు ఇచ్చావు అనుకున్నాను అంటాడు రంగయ్య. రంగయ్య అబద్ధం చెబుతున్నాడు అని గ్రహించినటువంటి సోమయ్య అటుగా వెళుతున్న ఆ గ్రామ పెద్దకు ఈ విషయమంతా చెప్తాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద రంగయ్యను, నీ సంచిలో ఎంత డబ్బు ఉండాలి అంటాడు. అప్పుడు రంగయ్య 6,000 ఉండాలి అంటాడనమాట. సోమయ్య వైపు తిరిగి ఆ గ్రామ పెద్ద, నువ్వు తెచ్చిన సంచిలో ఎంత డబ్బు ఉంది అంటాడు. సోమయ్య 5,000 అంటాడనమాట. దానికి న్యాయాధికారి రంగయ్యను, ఆ సంచి ఇలా తీసుకునిరా అంటాడు. నీ సంచిలో 6,000 ఉన్నాయి, కానీ సోమయ్యకు దొరికిన సంచిలో 5,000 మాత్రమే ఉన్నాయి. సోమయ్య డబ్బు తీయలేదు అంటున్నాడు కాబట్టి ఈ సంచి నీది కాదు, ఇది ఎవరిదో తెలియదు కనుక ఈ సంచిని నేను సోమయ్యకు ఇస్తున్నాను, నీ సంచి కోసం మరలా చాటింపు వేయించు అని తీర్పు చెప్తాడనమాట. అయ్యో, 1,000 రూపాయలకు కక్కుర్తిపడి సొమ్ము మొత్తం పోగొట్టుకున్నాను అని బాధపడతాడు రంగయ్య. సోమయ్య తనకు లభించినటువంటి సొమ్ముతో వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవిస్తాడు. పిల్లలు ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఎవ్వరిని మోసం చేయకూడదు, మనకున్న దాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలన్నమాట. అబద్ధాలు ఆడకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.